కూడా ఉంది కదా. ఇప్పుడు అమరావతికి కావాలంటే విజయవాడ గుంటూరుని కలపాలి అంటే ముందు విజయవాడ కార్పొరేషన్ రద్దు చేయాలా, గుంటూరు కార్పొరేషన్ రద్దు చేయాలా, తెనాలి మున్సిపాలిటీ రద్దు చేయాలా, మంగళగిరి మున్సిపాలిటీ రద్దు చేయాలి, ఈ మధ్యలో ఉన్నటువంటి గ్రామాల పంచాయతీలు రద్దు చేయాలి. వీటన్నిటినీ ఒకటిగా ఒక నగరం కిందన అనౌన్స్ చేస్తూ ఒక చట్టం తేవాలి కదా ముందు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మీరు చెప్పిన అన్ని చెయ్యాలి. మరి అదే కదా రాజధాని అంటే, అది కదా. అన్నిటి విలీనం చేస్తావాలి అంటే ఈ తీర్మానం సరిపోద్ది అంతే. ఎట్ట సరిపోతుంది అప్పుడు? ఇది సరిపోతుంది నోట్ రాజధాని ప్లేస్ లో నోట్ చేయడానికి సరిపోతుంది అంతే, రాయడానికి పనికి వస్తుంది. అది ఇక్కడ డబ్బులు భూములు ఇచ్చేటటువంటి రైతులకి సాటిస్ఫై చేయడానికి ఎవడు పీకలేడు, మన రాజధాని ఎవడు కదిలించలేడు అనేటటువంటి నమ్మకాన్ని కలిగించడానికి. అంతే తప్పించి రాజధాని అభివృద్ధికి కాదు. రాజధాని మీద స్టిల్ నౌ దే ఆర్ ఇన్ కన్ఫ్యూజన్. పాలకులే అయోమయంలో ఉన్నారు. ఆ రోజున రాష్ట్ర విభజన జరగదని మనలందరినీ నమ్మించి మోసం చేశారు 2004, 2009లో కూడా. ఇదే తెలుగుదేశం, ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు వైసీపీ ఉన్నాను, అప్పుడు కాంగ్రెస్ నాయకులు ఏమని మోసం చేశారు? ఇందాక నేను చెప్పినటువంటిది సాధ్యమే కాదు, సాధ్యమే కాదు అన్నటువంటి. ఇప్పుడు కూడా ఏమని చెప్తున్నారు ఇక్కడ? విభజన తర్వాత అమరావతి ఏర్పడిపోయినట్టు రాజధాని. మీరు ఒక్కసారి అసలు మనందరం మనుషులము ఆలోచిస్తున్నాం కదా, అన్నం తింటున్నాం కదా రోజు. అమరావతి